ఇల్లు కొని దాన్ని ఎసెట్ అనుకుంటే పొరపాటు. ఇల్లు గనుక నువ్వు ఈఎంఐతో కొని ఉంటే అది లయబిలిటీ అవుతుంది తప్ప ఎసెట్ అవ్వదు. అసలు ఎసెట్ మరియు లయబిలిటీ మధ్య తేడా ఏంటిదో, అసలు అసెట్ అంటే ఏంటిదో ఈ డే 16 లో మనం తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే డబ్బుని తీసుకుని నువ్వు పాకెట్ లో పెడతావో దాన్ని ఎసెట్ అంటాం. అదే డబ్బుని పాకెట్ లోంచి బయటికి తెస్తావో దాన్ని లయబిలిటీ అంటాం. ఇల్లు, కార్ నువ్వు ఈఎంఐ లేకుండా డైరెక్ట్ గా పర్చేజ్ చేసావు అనుకో అది అసెట్ అవుతుంది. కానీ అదే నువ్వు ఈఎంఐలో పర్చేజ్ చేసి ఉంటే ప్రతి నెల నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు అది అసెట్ అవ్వదు, అది లయబిలిటీ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా చూడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు కార్ కొన్నాడు. ప్రతి నెల దానికి ఈఎంఐ అని, ఫ్యూయల్ అని, మెయింటెనెన్స్ అని ఖర్చు పెడుతూనే ఉన్నాడు. అంటే డబ్బు బయటికి వెళ్తూనే ఉంది. రెండో వ్యక్తి కార్ బదులు షేర్స్ కొన్నాడు. ప్రతి సంవత్సరం తనకి డివిడెండ్స్ వస్తాయి. అది కాకుండా షేర్ పైకి వెళ్తుంది కాబట్టి తనకి డబ్బు లోపలికి వస్తుంది. మొదటి వాడు డబ్బులు పోగొట్టుకుంటున్నాడు కాబట్టి అది అసెట్ కాదు. ఇక్కడ ఇతను షేర్ కొన్నాడు. షేర్స్ కొనడం ద్వారా గ్రోత్ అవుతుంది, డివిడెండ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది అసెట్. జీవితంలో మనం ఎప్పటికైనా కానీ అసెట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. అసెట్స్ అంటే నీకు ప్రాపర్టీ ఉంది, దాని నుంచి రెంట్ వస్తుంది, అప్పుడు అది నీకు అసెట్ అవుతుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ తో సహా ఇవన్నీ అసెట్స్ కిందికి వస్తాయి. ఈఎంఐ మీద ఖర్చు పెట్టే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, లగ్జరీ స్పెండింగ్ ఏదైతే ఉందో, ఎక్స్పెన్సివ్ ఫోన్, కార్, ఇవన్నీ అసెట్స్ కావు. ఎందుకంటే డబ్బు వెళ్ళిపోతుంది. అయితే ఒక వస్తువు అనేది ఎట్ ద సేమ్ టైం అసెట్ అవ్వచ్చు, లేబిలిటీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇల్లు కొన్నావు, ఇంటి దగ్గర నుంచి రెంట్ వస్తుంది నీకు, అప్పుడు అది అసెట్ అవుతుంది. అదే నువ్వు ఇంటిని ఈఎంఐలో తీసుకున్నావు అనుకో, అప్పుడు అది లేబిలిటీ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు నిద్రపోయినప్పటికీ నీకు డబ్బులు సంపాదించి పెడుతుంది అంటే అది అసెట్. జీవితంలో ఎప్పటికైనా కానీ అలాంటి అసెట్స్ ని సమకూర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టయితే కింద కామెంట్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అసెటా లేక లేబిలిటీయా? 90% ఆఫ్ ద పీపుల్ దీనికి రాంగ్ ఆన్సర్ చెప్తారు. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు.